రాష్ట్ర అభివృద్ధి జగన్తోనే సాధ్యపడుతుందని, చీరాల అభివృద్ధి ఆమంచితోనే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాతం ఆనందరావు తెలిపారు. చీరాల ఆనందపేటలోని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు యాతం ఆనందరావును శుక్రవారం ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ పార్టీలో ఎమ్మెల్యే ఆమంచి చేరటం చాలా ఆనందంగా ఉందని, ఎమ్మెల్యే ఆమంచి వెంటే తామంతా ఉంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుమారు 2 గంటల పాటు యాతం ఆనందరావుతో పాటుగా వారి కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత చీరాల రాజకీయ పార్టీల గురించి ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా యాతం ఆనందరావు మాట్లాడుతూ తమకు పార్టీపరమైన విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఆమంచి తీరు, జగన్ తీరు ఒకే విధంగా ఉంటుందని, ఆమంచి వైసీపీలో చేరికతో పార్టీ మరింత బలోపేతమైందని స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తామందరం ఎమ్మెల్యే ఆమంచికి మద్దతుగా ఉండి చీరాలలో ఎమ్మెల్యే ఆమంచిని గెలిపించడంతో పాటుగా రాష్ట్రంలో జగన్ ను సీఎంగా చేసేందుకు పార్టీకి పూర్తిగా సహకరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ యాతం కుటుంబానికి తమకున్న వైరం అన్నదమ్ముల మధ్య ఉన్న వైరం వంటిదని, అవన్నీ కూడా కుటుంబ సమస్యలుగా భావించి తామందరం కలిసి చీరాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. యాతంను కలిసిన వారిలో మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్ బాబు, సీనియర్ కౌన్సిలర్ గుద్దంటి సత్యం, వేటపాలెం మాజీ వైస్ ఎంపీపీ మార్పు గ్రెగోరీ, వాసు తదితరులు ఉన్నారు. అలాగే మరోవైపు సామాజిక సేవలో మొదటిగా ఉండే డాక్టర్ హైమా సుబ్బారావును సైతం ఎమ్మెల్యే ఆమంచి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై క్షుణ్ణంగా రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి డాక్టర్ హైమా సుబ్బారావు సుముఖత వ్యక్తం చేశారు. హైమా సుబ్బారావును కలిసిన వారిలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు పంద్రబోయిన శ్రీకృష్ణరాజు, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు. ఈరోజు పెద్దలు, మాకు అత్యంత ఆప్తులు, గౌరవనీయులైన యాతం ఆనందరావు గారిని గౌరవప్రదంగా నేను వైసీపీలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కలవటానికి రావడం జరిగింది. నేను వారి ఇంటికి విచ్చేసిన సందర్భంగా మంచి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి వార్డే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి అందరు పెద్దల్ని, కుర్రాళ్ళని ఇన్వైట్ చేసి నాకు ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు మనస్ఫూర్తిగా ఆయన నన్ను బ్లెస్ చేయడం జరిగింది. ఆనందరావు గారు నాకు 2009లో ఎలక్షన్ క్యాంపెయిన్లో అన్నీ తానై మేదేసుకొని మొత్తం నిర్వహించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అదే రీతిలో ఈ 19 ఎలక్షన్ కూడా 14లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. వాళ్ళు వైసీపీలో కొనసాగటం జరిగింది. మరలా పాత కాంగ్రెస్ విధానంలో ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనందరావు గారు కూడా ముందుండి వైసీపీని గెలిపించే దాంట్లో అందులో భాగంగా నన్ను కూడా గెలిపించే భాగంలో ముందుంటారని చెప్పి ఆశిస్తూ, ఆనందరావు గారికి మాకు ఒక రకమైనటువంటి అసోసియేషన్ ఉంది. కుటుంబ పరంగా కానీ ఆయన ఏదైనా ఒక మాట అన్నా సహజంగా అది ఒక వర్గపరమైనటువంటి వైరమో లేకపోతే వ్యక్తిగతమైనటువంటి వైరం కాదు. నాకు ఆనందరావు గారే కాదు, దళితులతో నాకున్నటువంటి వైరం కుటుంబపరమైనటువంటిది, అన్నదమ్ముల్లో మధ్యలో ఉన్నటువంటి విభేదం తప్పితే వ్యక్తిగతం అనేది రాదు. నన్ను ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారంటే దళితులు, ఆనందరావు గారు లాంటి పెద్దలు తప్పితే నేను రాజకీయంగా కూడా ఇడదాకా వచ్చానంటే ముఖ్య భూమిక వీళ్ళందరిది అని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరలా నేను వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా 100కి 100 మంది పాత విధానం ఎట్టా ఉందో అంతకు రెట్టించినటువంటి ఉత్సాహంతో ఈరోజు అన్ని ప్రాంతాల నుంచి రావటం, పెద్దలు కాబట్టి నేనే వారిని వచ్చి కలవటం జరిగింది. ఇది ఒక శుభపరిణామంగా భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.